వెల్కమ్ టు టీవీ5 స్పెషల్ డిస్కషన్. తానా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఈ సంస్థ అమెరికాలోనే కాకుండా భారతదేశంలో కూడా పరిచయం అక్కర్లేని తెలుగు సంస్థల్లో తానా ఒకటి. ఇట్లాంటి తానాకి సంబంధించి ఎలక్షన్స్ మొదలయ్యాయి. తానా ఎలక్షన్స్ అంటే జనరల్ ఎలక్షన్స్, మన తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ మరిపించే విధంగా ఉంటాయి. తానా ఎలక్షన్స్ వచ్చినాయి అంటే అక్కడున్న ఆ, చాలా మంది బెట్టింగ్లు కూడా చేస్తారంటే అతిశయోక్తి ఏం కాదు. అటువంటి ప్రతిష్టాత్మకమైన తానా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి. దానికి సంబంధించి ఈరోజు ప్రెసిడెంట్ ఎలక్ట్ గా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్న టీం వేమూరి సతీష్ వేమూరి గారు ప్రస్తుతం టీవీ5 తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. తానా ఎలక్షన్స్ ఏంటి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రస్తుతం అనేక విషయాల పద ఇప్పుడు ఆ, తానా ఎలక్షన్స్ లో ఎందుకు ఆ, అసంతృప్తులు ఉంటాయి, ఎందుకు చాలా చాలా గొడవలు అంటారు, విమర్శలు ప్రశంసలు ఎంత ఉన్నాయో తానా మీద విమర్శలు కూడా అదే ఉన్నాయి. సో అటువంటి 2 రోజులు ఎలక్షన్ ఉన్న సందర్భంగా మరి ప్రెసిడెంట్ ఎలక్ట్ ఉన్న సతీష్ వేమూరి గారు చాలా క్లారిఫికేషన్ ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ప్రస్తుతం మన టీవీ5 లో స్టూడియోలో ఉన్నారు. జూమ్ కాల్ లో జాయిన్ అయ్యారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సతీష్ వేమూరి గారు. నమస్కారం అండి. టీవీ5 ప్రేక్షకులందరికీ కూడా టీం మెంబర్ తరఫున నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. సార్ చెప్పండి. థ్యాంక్ యూ అండి అసలు ఇన్వైట్ చేసినందుకు. యాక్చువల్ గా ఇది ఫస్ట్ మనం నరేన్ కొడాల్ గారు దీంతో డిస్కషన్ అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్ గా నేను ఒక్కడనే వచ్చాను. బట్ దట్స్ ఫైన్. ఐ విల్ షేర్ ఆల్ మై థాట్స్. చెప్పండి చెప్పండి అండి, మీరు చెప్పండి. ఆ ఇద్దరు ప్రెసిడెంట్లతో చేయాలని ఇద్దరు థాట్స్ తీసుకోవాలని ప్రయత్నించాము, బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. సో మీ ద్వారా కొన్ని క్లారిఫికేషన్స్ ప్రజలకి, తన మెంబర్స్ కి, తన ఓటర్స్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వాస్తవంగా ఐ వాంట్ టు థ్యాంక్ యూ టీవీ5 యాజమాన్యానికి, టీవీ5 ప్రేక్షకులకి. మీ తరపు నుంచి టీం వేమూరి విజన్ కానీ మా థాట్స్ ఏంటి షేర్ చేసుకుంటాం. అన్నీ కూడా ఓపెన్ గా మాట్లాడతాను, ఓపెన్ గా ఆన్సర్ చెప్తానండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి. చాలా విషయాల్లోకి వెళ్ళబోయే ముందు, ఎలక్షన్ ప్రాసెస్ లోకి వెళ్ళబోయే ముందు, అసలు తానాతో మీ పరిచయం ఎటువంటిది, తానాలోకి మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, తానాలో మీరు అవరోహించిన పదవులు ఏంటి, ఇప్పటి వరకు మీరు తానాలో ఎంతకాలమైంది వచ్చి? నేను 2006 లో మెంబర్ గా జాయిన్ అయ్యానండి. 2000 ఈవెన్ 1990 నుంచి తానాన్ని ఫాలో అవుతున్నాను, కానీ 2006 లో నేను మెంబర్షిప్ తీసుకుంటాం. 2009 నుంచి తానా వాలంటీర్ గా పనిచేయడం జరుగుతుందండి. 2011 తానా కాన్ఫరెన్స్ లో $82,000 ఫండ్ రైజింగ్ చేయటమే కాదు, నాతోటి తానా మెంబర్ అయిన శ్రీనివాస్ వేములతో కలిపి 82,000 చేయటం జరిగింది. దాంతో పాటు ఆ పర్టికులర్ కాన్ఫరెన్స్ లో బెస్ట్ వాలంటీర్ అవార్డు కూడా తీసుకున్నానండి, ఏ పదవి లేకుండా. తానా అంటే నాకు అత్యంతమైన ఇష్టం అండి. అది యాక్చువల్గా నా ప్రాణంగా భావిస్తాను. అందరం కూడా యాక్చువల్గా తానాలో పనిచేసే వాళ్ళందరం కూడా అట్లాగే భావిస్తాం. నేను ఒక్కడినే కాదు, చాలా మంది కూడా దీని మీద అంతే ఇష్టంగా ఉంటారు. అది తానా చేసుకున్న అదృష్టం అండి, మా అదృష్టం కాదు, అది తానా చేసుకున్న అదృష్టం. అట్లాగే తర్వాత టెక్నికల్ ట్రైనింగ్ కమిటీలో మెంబర్గా, తర్వాత టెక్నికల్ కమిటీ ట్రైనింగ్ చైర్మన్ గా అనేక ప్రోగ్రాంలు మన పిల్లల కోసం, కంప్యూటర్ డిజైన్స్, వెబ్సైట్ డిజైన్, పైథాన్ అటువంటి ప్రోగ్రాంలు చేశానండి. తర్వాత 2015-17 నుంచి తానా వెస్ట్ ఆర్వీపీగా, అదే నేనే లాస్ట్ ఆర్వీపీనండి మొత్తం కాలిఫోర్నియా మొత్తానికి. అనేక ప్రోగ్రాంలు, కొన్ని వందలాది ప్రోగ్రాంలు 2 సంవత్సరాల్లో మన కమ్యూనిటీకి, మన పిల్లలకి కావలసిన ప్రోగ్రాంలు. అట్లాగే సరదాగా ఓ సాయంత్రం అని కొత్త ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశాను. అది అంటే ఆ రోజుల్లో అందరూ మన కమ్యూనిటీలో ఇక్కడ లోకల్ గా ఉండాలి, వచ్చి పెర్ఫామ్ చేసేటట్టు ఒక 3-4 గంటలు అందరం హాయిగా నవ్వుకునేటట్టు చేశాము. అట్లా పాజిటివ్ ఎనర్జీ తానా కమ్యూనిటీలో, బే ఏరియాలో పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చానండి. గర్వంగా చెప్పుకోగలను, అది నేను ఫస్ట్ ఆర్వీపీ అంత పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చిన. తర్వాత 2017-19 లో కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ గా బ్లడ్ డ్రైవ్లు అవ్వచ్చు, బోన్ మ్యారో డ్రైవ్లు అవ్వచ్చు. బోన్ మ్యారో డ్రైవ్ లో విత్ ఇవన్నీ కూడా బాటా మేబీ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది, బే ఏరియా తెలుగు అసోసియేషన్ అని. వారితో పాటు మేబీ 70 నుంచి 80 వరకు బోన్ మ్యారో డ్రైవ్ చేయటం. దానిలో విధిగా 3 ప్రాణాలను కాపాడటం,
మా ఆర్గనైజేషన్ లో సక్సెస్ అండి అది చేయటం వలన. ఆ తర్వాత 2019 కాన్ఫరెన్స్ లో ఫండ్ రైజింగ్ లో కానివ్వండి, 125,000 రైజ్ చేయటం, అట్లా దానితో పాటు కిరవాణి గారి ప్రోగ్రాము 3 ప్రోగ్రాములు కాన్ఫరెన్స్ వాళ్ళు సైన్ చేశారు. ఒకటి కాన్ఫరెన్స్ లో, మిగతా 2 ఎక్రాస్. సో అది ఏ ప్రోగ్రామ్ చేయకపోయినా తానాకి ఒక $60,000 లాస్ వస్తుందంటే ఐ స్టెప్ దట్. అండ్ నేను బే ఏరియాలో అద్భుతంగా చేశాను ఆ ప్రోగ్రాము. బే ఏరియా వాసులు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత తానా ట్రెజరర్ గా 2019 2021 లో తీసుకున్నానండి. అవకతవకల కంటే మనం బైలాస్ కొన్ని ఐఆర్ఎస్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోవటం వలన, ఎప్రూవ్మెంట్ లేకుండా ఇది చేసిన దీంట్లో కొన్ని లెక్కలు అంటే మనం ఓపెన్ గా ఉండాలి. మనకు ఇచ్చే దాతల ప్రతి డాలరు మనం వారికి లెక్కలు సరిగ్గా చూపించాలి, ఓపెన్నెస్ ఉండాలి అనే దీంతో కొంచెం ఆ లెక్కలు చూడటం. దాంతో పాటు డబ్బులు వెనక్కి కట్టించడం ఇవన్నీ ఒక ఎత్తైనా యాక్చువల్ గా అకౌంటబిలిటీ తీసుకొచ్చారు తానాలో. ఎవరైనా లీడర్షిప్ ఉంటే అకౌంటబిలిటీ, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మన సభ్యులకు తెలియపరచాలి. అప్పటి వరకు మాన్యువల్ ఎంట్రీలు ఉండేయండి. నేను వచ్చిన తర్వాత ఆటోమేటిక్ చేశాను. సో ఇప్పుడు తానా ఈసీలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ నెక్స్ట్ డే ఆటోమేటిక్ గా క్విక్ బుక్స్ లో అయిపోతుంది. అంత అకౌంటబిలిటీ తీసుకొచ్చాను. అది ప్రౌడ్ గా చెప్పుకోగలను, అచీవ్ అయ్యానని ట్రెజరర్ గా. ఆ తర్వాత 2019 2021 2023లో సెక్రటరీగా, డేటాబేస్ క్లీనప్ అవ్వచ్చండి. అనేక ఇది చేశాను, ట్రై చేశాను. డేటాబేస్ క్లీనప్ కొన్ని సక్సెస్ అయ్యాను, కొంత సక్సెస్ అవ్వలేదు. అట్లాగే అడ్రస్ అప్డేట్లు కూడా ఆటోమేట్ చేశాను, ఆన్లైన్ లో చేసుకునేటట్టు. సో నేను తానాలో పనిచేసినప్పుడు తానా కోసమే పనిచేశాను. తానా ఏ పదవి తీసుకున్నా ఆ పదవి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ దాని పరిధిలో పనిచేశానండి. రేపు ఈవీపీగా ఎలక్ట్ అయితే, ఈవీపీగా నాకు తానా సభ్యులు సహకరించి నన్ను గెలిపిస్తే 47 సంవత్సరాల చరిత్ర గల ఈ తానాలో అనేక ప్రోగ్రాములు చేస్తున్నాము. ఆ ప్రోగ్రాముల్ని చేస్తూ మరిన్ని కొత్త ప్రోగ్రాములు మా పిల్లలకి, మా ఫ్యామిలీస్కి ఉపయోగపడేటట్టు, అట్లాగే బ్యాక్ హోమ్ లో కూడా స్ట్రక్చర్డ్ గా, అంటే లైఫ్ అక్కడ ఉన్న మన ఫ్యామిలీస్ అవ్వచ్చు, మన పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ చేంజ్ అయ్యే విధంగా చేసే ప్రోగ్రాములు, అట్లాగే మా పిల్లల్ని, మా ఫ్యామిలీస్ ని కూడా ఆ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేస్తూ మనందరం ఒకటే. తానా అంటే కొందరిది కాదు, మనందరం కలిపి చేసుకుందాం. మేము డిసిషన్ తీసుకుని డిజైన్ చేస్తాం, కానీ నేను ప్రెసిడెంట్ అయితే ఐ విల్ షేర్ ఏం చేస్తున్నాము, ఏం చేద్దాం అని అడుగుతా అందరినీ కూడా. అందరు సజెషన్లు తీసుకుంటూ మంచి ప్రోగ్రాం చేసుకుంటూ ముందరికి వెళ్తాం. విజన్ తానా వెరీ సింపుల్ థింగ్ అండి. అంటే వీ హ్యావ్ మేనిఫెస్టో, మేబీ తర్వాత షేర్ చేస్తాను ఆ మేనిఫెస్టోని. బట్ మేనిఫెస్టో కంటే సింపుల్ మేనిఫెస్టో ఉండాలండి ఏదైనా మన పిల్లల చుట్టూ. అట్లాగే ఇండియా నుంచి వచ్చే పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పడే బాధలు కానీ, లేకపోతే ఇంకోటి కానీ, వాళ్ళకి ఎట్లా సహాయం చేయగలం, ఏం ప్రోగ్రామ్, సో వాళ్ళ చుట్టూతా డిజైన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ మా పుట్టి పెరిగిన పిల్లలకి వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయగలం అని వాళ్ళ లైఫ్ స్టైల్లో కుదిరేటట్టు, అంటే సైన్స్ ప్రాజెక్టులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి మ్యారేజ్కి వస్తే మ్యాట్రిమోనీ లాగా అవ్వచ్చు, పేరెంటల్ నెట్వర్కింగ్ అవ్వచ్చు. సో అట్లా వాళ్ళ లైఫ్ సైకిల్ లో ప్రతి చోట వాళ్ళకి అవసరమైన చోట హెల్ప్ చేసే ప్రోగ్రాములు డిజైన్ చేస్తామని మనస్ఫూర్తిగా తానా సభ్యులకు తెలియపరుస్తూ థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ మై జర్నీ. 47 ఏళ్ల సుదీర్ఘ సేవా రంగంలో తెలుగు సంస్థల్లో ఉన్న తానా ఇప్పుడు దాంట్లో జర్నీ మీకు 17 ఏళ్ల నుంచి కొనసాగుతోంది, 2006 నుంచి అని చెప్పారు. సో పైకి ఎవరితో మేము ఇంటర్వ్యూ చేసినా తానా ఏ వర్గమైనా కావచ్చు, రెండు టీమ్స్ కావచ్చు, నాట్ ఓన్లీ ఈ ఎలక్షన్, ప్రతి ఎలక్షన్, గతంలో జరిగిన చాలా ఎలక్షన్లో కూడా మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వచ్చేది ఏంటంటే అక్కడ నుంచి చెప్తున్న ప్రతి లీడర్ చెప్పేది ఏంటంటే మేమంతా ఒకటే, తానా తల్లి లాంటిది, అమరుల్లా కింద ఉన్నాము అని చెప్తున్నారు. కానీ మాటలకి చేతలకి చాలా తేడా ఉంది. చేతల్లో చాలా పబ్లిక్ విమర్శించే విధంగా, తానా అంటే ఈ రకంగానే ఉంటుంది, ఎప్పుడు కొట్టుకుంటారు, కేసులకు వెళ్తారు, లేకపోతే రకరకాలుగా ఉంటుంది, వీళ్ళకి ఐక్యత లేదు అనేది ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకే కాకుండా మా భారతదేశంలో కూడా చులకనైన భావం అనిపించట్లేదా మీకు? సుందర్ గారు, నేను ఒక్క క్వశ్చన్ అడుగుతానండి.
నేను తానాలో 17 సంవత్సరాల నుంచి మీరు నన్ను చూస్తాను ఉన్నానని చెప్పాను. 17 కాకపోయినా 15 15 సంవత్సరాల నుంచి అయితే పనిచేస్తున్నాను. ఎంతో 15 సంవత్సరాలు ఎంతో కొంత పనిచేశాను. బట్ 11 సంవత్సరాల నుంచి మరీ యాక్టివ్గా పనిచేశాను. మీ నా ఫోటో కానీ నన్ను కానీ మీరు ఎన్ని టీవీల్లో ఎన్నిసార్లు చూశారు? ఇది ప్రజలు, తానా సభ్యులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, పనిచేసే వాలంటీర్స్ కానీ తానా లీడర్షిప్ లో ఉన్న పనిచేసే వాళ్ళు కానీ ఎప్పుడు ఇష్యూ కాదు. ఎవరన్నా టీమ్ స్క్వేర్ కానీ లేకపోతే వేరే నేమిట్ కుల కుల ముద్ర వేశారు, అనేక ముద్రలు ఉన్నాయి, రాజకీయ ముద్ర వేశారు, అనేకం వేశారు తానా మీద. తానా అద్భుతమైనది. తానాలో ఉన్న లీడర్షిప్ ని తిట్టండి, తప్పు చేసే వాళ్ళని తిట్టండి, తానాని తిట్టద్దండి. ఎవరైనా తానాని సరే ఎవరు తిట్టలేదు, తానాని తిట్టించేలాగా చేస్తుంది వర్గాలు చేస్తున్నారు. అంటున్నాం. అది ఇప్పుడు మీ ఫోటో అది మీ ఫోటో ఎప్పుడు చూడలేదు, కానీ ఏదో ఒక వర్గంలో మీరు ఉన్నారు. మౌనం అర్ధాంగీకారమే కదా. సో అటువంటిప్పుడు దానికి ఒక వర్గానికి మీరు ఓకే చెప్తున్నట్టే కదండి ప్రశ్న. ఆ, అది కూడా ఐ విల్ అగ్రీ సంపాట్ అండి. ఇప్పుడు నాకు తప్పు అని తెలిసిన తర్వాత అది తప్పు అని చెప్పకపోతే అప్పుడు నన్ను మీరు క్వశ్చన్ చేయొచ్చు. కానీ నా క్యారెక్టర్ కానీ నా ఇంటిగ్రిటీ కానీ నేను ప్రతి దాంట్లోనూ ప్రూవ్ చేసుకుంటాను వచ్చాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మేము ఆర్వీపీగా ఉన్నప్పుడు కానీ, కమిటీ చైర్స్ గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ గా ఉన్నప్పుడు మాకు లీడర్షిప్ తో అంత సంబంధం ఉంది. డే టు డే యాక్టివిటీస్, ఏ ప్రోగ్రామ్ చేయాలి, మన కమ్యూనిటీకి ఏం కావాలనే దాంట్లో అంతవరకు ఆలోచించి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఎట్లా చేయగలుగుతాము, ఎంతమందికి హెల్ప్ చేయగలుగుతామని ఆలోచిస్తాం. అప్పుడు వరకు అదే చేస్తాం. లీడర్షిప్ లోకి వచ్చిన తర్వాత ట్రెజరర్ గా తీసుకున్నప్పుడు తప్పు జరుగుతాంది అని తెలవంగానే ఫస్ట్ 1 month లోనే ఈమెయిల్ పెట్టడం, ఆ తర్వాత ఏమేమి తప్పు జరిగింది అనేది ప్రజెంట్ చేయటం. అట్లాగే ఐఆర్ఎస్ బైలా ప్రకారం స్టిల్ ఐ హావ్ ఈసీ మొత్తానికి ప్రజెంట్ చేశానండి, పిఓడికి ప్రజెంట్ చేశాను. ఈ తప్పులు జరుగుతున్నాయి, మనం ఈ తప్పులు సరిదిద్దుకోవాలి, లేకపోతే ఆర్గనైజేషన్ లో ప్రాబ్లం వస్తుంది. నేనేమి ఆ రోజున అందరూ అనుకుంటారు ఎలక్షన్ వచ్చినప్పుడు నేను బయటపడ్డానేమో, ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ లెక్కలు తీసుకొచ్చాను. కాదండి, నేను ట్రెజరర్ గా తీసుకున్న 1 month 2 months లోనే తీసుకొచ్చాను. నా దగ్గర ఈమెయిల్స్ ఉన్నాయి. అట్లాగే నేను ఆ రోజున ఈ ఈసీకి కానీ పిఓడికి కానీ తయారు చేసిన డెక్ ఉందండి నా దగ్గర. సో ఓపెన్ గా చాలా మంది ఆ రోజున పెద్దలు కానీ, లేకపోతే నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నన్ను బెదిరించడానికి కానీ, నువ్వు సెక్రటరీ అవ్వాలి, తర్వాత తానా ప్రెసిడెంట్ అవ్వాలంటే నేను ఒకటే మాట చెప్పాను, ట్రెజరర్ గానే నేనేమి సాధించలేనప్పుడు నాకు నెక్స్ట్ పదవే నాకు అవసరం లేదు. కావాలంటే వాళ్ళైనా రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోతా, కానీ తప్పు చేయను. ఆ రోజున చాలా మంది పెద్దలకు చెప్పాను, చాలా మందికి తెలుసు కూడా అది, ఈడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఈడు అని. సో ఎప్పుడు కూడా తానాకి ఎప్పుడు అంటే తెలిసి తప్పు జరుగుతుంటే అది తప్పు అని చెప్పనప్పుడు, లేకపోతే ఆ తప్పును మనం క్వశ్చన్ చేయనప్పుడు తానా లీడర్షిప్ మీద బురద పట్టడం, లేకపోతే జనాలు మా తానా సభ్యులే అసహించుకుంటాం, ఇవన్నీ జరుగుతాయి. కానీ నేను ఎప్పుడు కూడా తప్పనే చెప్పాను. కొన్నిసార్లు రాజకీయాలు చేస్తున్నాం అందరం, ఎస్ చేస్తున్నాం. అది ఒక్కొక్కరికి ఏంటంటే ఒకళ్ళు ఒక రకంగా ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తానా మీద ఇంట్రెస్ట్ కంటే మేము కంట్రోల్ చేసుకోవాలి తానాని, మేము చెప్పినాళ్ళే ఉండాలి, ఇదిగో ఫలానా చాట ఫలానా వాడు ఉండాలి, వీడు మా మాట వినాలి, మేము చెప్పిన పనే మీరు చేయాలి, మీ ఆలోచనలు మాకు అవసరం లేదు అనుకున్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అందరినీ కలుపుకుని అందరి ఆలోచనలు ఒక దగ్గరికి చేర్చి ఆ ఆలోచనలతో కొన్ని ప్రోగ్రాములు చేసుకుంటా ముందుకు పోతే ఈ తానాలో ఎప్పుడు ప్రాబ్లం రాదు. ఈవెన్ పెద్ద మనుషులుగా ఉండాలి కూడా పనిచేసే వాళ్ళ ఆలోచన విధానాలని వాళ్ళ కొత్త ప్రోగ్రాములు తీసుకొస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ రీసెంట్ గా నేను ఈ క్యాంపెయిన్ ట్రయల్లో నార్త్ కెరోలినాలో చార్లెట్ వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక తానా మెంబర్ వచ్చి, ఏమండి అందరూ అన్ని ప్రోగ్రాంలు చేస్తున్నారు కానీ ప్రతి 10 మందికి మన పిల్లల్లో 2 స్పెషల్ నీడ్స్ అవసరం ఉందండి, దానికి మనం సపోర్ట్ చేయాలండి, నా దగ్గర ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఉందండి, ఐ విల్ టేక్ ఇట్ అట్. అంటే ఆ ఓపెన్నెస్ తానా మెంబర్లకి తానా లీడర్షిప్ ఇవ్వాలి. అసలు మన కమ్యూనిటీకి ఏం కావాలనేది మన కమ్యూనిటీకి తెలుస్తుంది. మా తానా సభ్యులతో మాట్లాడితే మనకేం కావాలనేది చెప్తారు. వాళ్ళని ఇన్వాల్వ్ చేయకపోతే మేము ఎప్పుడో 40 సంవత్సరాలు 20 సంవత్సరాల నాటి ప్రోగ్రాంలు చేస్తున్నాం తప్పితే కొత్త ప్రోగ్రాంలు చేయట్లేదు. నా బాధ అదే.
ఆ కొత్త ప్రోగ్రాంలు అన్ని చేస్తుంటే మీరు అంటున్నారు కదా వాళ్ళు ఇది ఈ అనేది ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసి తానా సభ్యులను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. మీరు కూడా అందరి చరిత్ర చూడండి, చూసి ఓటేయండి. ఎవరు తానా సభ్యుల కోసం పనిచేస్తున్నారు, ఎవరు వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ల కోసం పనిచేస్తున్నారు, ఏ టీం ఎట్లా ఉంది, పైనుంచి కింద చూడండి, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయండి, మంచి వాళ్ళకు ఓటేయండి. అందుకని ఆన్లైన్ ఎలక్షన్ తీసుకొచ్చామండి. మీకు ఓపెన్ గా చెప్తున్నా, ఈ ఆన్లైన్ ఎలక్షన్ తీసుకురావటం వలన ఇవాళకైనా సరే మంచి వాళ్ళని ఎన్నుకుంటే తానా మీద ఉన్న ఆ బురద పోతుందని నాకు విశ్వాసం, నా గట్టి ప్రయత్నం అండి. అవునండి. అయితే ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ మీరు గమనించారు. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, గాడ్ ఫాదర్స్ ఉన్నారా, లేకపోతే ఒక వర్గానికి ప్రోత్సహించేవాళ్ళు, లేదా మంచిగా వెళుతుందాన్ని ఎవరో ఒకరు వెనకలాగే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కనిపెట్టిన మీరు రేపు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని మీ మీద ఉన్న ముద్రను కావచ్చు, కంట్రోల్ చేసే విధానాన్ని కావచ్చు, కులముద్ర కావచ్చు, వీటన్నిటిని పోగొట్టడానికి వేమూరి సతీష్ గారు ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఫస్ట్ కులముద్ర తీసేద్దామండి. ఎందుకో చెప్తున్నాను. తానాకి అనేక మంది, టీమ్ స్క్వేర్ కి అనేక మంది కాల్ చేస్తారు. మేమెప్పుడు వాళ్ళ పేరు కానీ, వాళ్ళ కులం కానీ, వాళ్ళు ఏంటి అని కానీ, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా అని ఇప్పుడు ఆలోచించాలి. మేము ఫస్ట్ పని చేసి వాళ్ళకి కావాల్సినంత హెల్ప్ చేసి, ఈవెన్ తానా ఒక్కటే ఏ రోజు కూడా ఎక్కడైనా సరే మేము ఫలానా వాళ్ళకి హెల్ప్ చేస్తామని కానీ, లేకపోతే ఇది కానీ అడ్వర్టైజ్ కూడా చేసుకోలేదు. తానాలో ఉన్న వాలంటీర్స్ ని ప్లీజ్ రెస్పెక్ట్ అండి. వాళ్ళకి కులముద్ర మట్టికి వేయద్దు. వాళ్ళకి ఏ కులము లేదు, ఏమీ లేదు. వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారండి. లీడర్షిప్ లో ఉన్న కొంతమంది, మీ అందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కులముద్ర అనేది తానా సభ్యుల దగ్గరికి వెళ్తుంటే మనల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నా పెద్దలు అవ్వచ్చు, లేకపోతే కంట్రోల్ చేసే వీళ్ళు అవ్వచ్చు, వాళ్ళు సక్సెస్ అయినట్టేనండి. తానా మీద కులముద్ర వేయద్దు. ఈ తానాలో అందరం ఉన్నాము, అందరం కలిసి పని చేసుకుంటున్నాము, మా అందరికి సోదరమైన వాతావరణం ఉంది, అందరూ మంచిగా మాట్లాడుకుంటాం, ఇది అని మాకైతే లేదండి. బట్ బయట ఉందండి. దాన్ని తొడవటానికి ఏమి లేదు. అందరినీ కలుపుకుని ముందుకు పోవటమే మా చేయమండి. ఆ ఒక్కటే ఆ దాన్ని అయితే తుడిచేస్తుందని నాకు అండి, మీ ఆశాకాంక్ష నెరవేరాలి. ఫైనల్ గా కేవలం అమెరికాలోనే కాకుండా భారతదేశంలో కాకుండా గ్లోబల్ వైజ్ గా చూస్తున్న తెలుగు ప్రేక్షకులు ఎవరైతే అందరూ చూస్తున్నారో టీవీ5 ని, వాళ్ళందరినీ ఉద్దేశించి, మరి ముఖ్యంగా మీరు ఇక్కడ ఓటర్స్ ని ఉద్దేశించి ఫైనల్ గా టీవీ5 ప్రేక్షకుల కోసం ఏం చెప్తారు? అలాగే ఫైనల్ గా మీ టీంని ఒక్కసారి జస్ట్ వాళ్ళు ఏ పోస్టులకు పోటీ చేస్తున్నారు వాళ్ళని పరిచయం చేసి మనం క్లోజ్ చేద్దామండి. ముందల నేను మా టీము మొత్తాన్ని మీకు పరిచయం చేస్తానండి, 1 by 1. ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఏంటి అనేది మీకు ఐడియా ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గానండి, వెంకటరమణ యార్లగడ్డ గారు, ఈయన ఆల్రెడీ కరెంటు ఫాస్ట్ దీంట్లో చైర్మన్ గా చేశారు. తర్వాత శిరీష తునుగుంట్ల గారు టైమ్ స్క్వేర్ లో బతుకమ్మ పండుగ చేసిన ఫస్ట్ లేడీ, ఆవిడని తీసుకున్నామండి. శ్రీనివాస్ ఉయ్యూరు గారు, ఇండియాలో ఆయన చేస్తున్న ప్రోగ్రాంలు అయితే ఇన్స్పిరేషన్ అండి మాకు. అట్లాగే కాదు, ఇక్కడ చేస్తున్న ప్రోగ్రాంలు కూడా ఇన్స్పిరేషన్. ఆయన నిన్నగాక మొన్న కూడా ఆయన చెప్పారు, సతీష్ మనం సర్వీస్ చేయాలంటే గెలవటం గెలుపు, దీంతో పాటు ఈ ప్లాట్ఫామ్, ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ తానా ప్లాట్ఫామ్ ఉంటే మిగతా ఎక్కడైనా 10,000 మందిని టచ్ చేయొచ్చు, కానీ తానా ప్లాట్ఫామ్ ద్వారా లక్షల మందిని మనం టచ్ చేయొచ్చు, మనం చేద్దామని చెప్పారండి. ఆయన ఆఫీస్ స్పేస్ ఇస్తా అన్నారు, అట్లాగే 2 acres సైట్ ఇస్తా అన్నారు, తానా భవన్ నిర్మించుకుంటానికి, తానా కమ్యూనిటీ సెంటర్ నిర్మించుకోవడానికి ఆయన నిలబడ్డారండి. ఫౌండేషన్ ట్రస్టీస్ గా ఆల్రెడీ మీరు అన్నపూర్ణ అని ఇండియాలో 3 హాస్పిటల్స్ లో మేము 3 హాస్పిటల్స్ లో రోజుకి 500 నుంచి 700 మందికి లేనాలకు అన్నం అంటే భోజనం పెడుతున్నామండి. దాన్ని లీడ్ చేసే సురేష్ పుట్టుకుంటారు ఉన్నారు. శ్రీధర్ గొట్టిపాటి గారని ఆయన కొత్తగా తీసుకురావడం జరిగిందండి. ఆయన కూడా అంతకు ముందల ఎన్టీఆర్ ఇదైనా ఆయన కూడా చాలా సేవ చేస్తారు. సో వీ వాంట్ టు బ్రింగ్ ఎ న్యూ బ్లడ్ అండ్ న్యూ ఐడియాస్ ఇన్ టు దట్ ఫౌండేషన్ ట్రస్టీ అండ్ ఆయన తీసుకొచ్చాం. అట్లాగే మీరు రవి సామ్నేన్ గారిని చూస్తే ఆయన చేసే ప్రోగ్రామ్
నాకు తెలిసి లాస్ట్ 2 years లో కొన్ని వేల బైసికల్స్, కొన్ని వేల ల్యాప్టాప్స్ ఎన్ని పంచాడో నాకే తెలియదు. ఆయన చేసిన ప్రోగ్రాంలు ఆయన మళ్ళీ మా టీం తరఫున ఇది నలుపుకోవడం మా అదృష్టం. మన్నే సత్యనారాయణ గారిని తీసుకున్నారు అనుకోండి, ఆయన GTWTCS ప్రెసిడెంట్ గా ఆయన అనేక ప్రోగ్రాంలు ఇదిగా ఆయన చేశారండి. ఆయన కూడా తీసుకొచ్చుకున్నాం. తర్వాత సుమంత్ రామశెట్టి గారు అయితే ఆల్రెడీ నేత్ర దీనికి ఇవన్నీ ఆయన ఆల్రెడీ చాలా ప్రోగ్రాములు చేశారు. లాస్ట్ 4 years లో అంతకుముందు ఆర్వీపీగా పనిచేశారు, ఆయన ఉండారండి. నాగరాజు నల్జు గారు అయితే లాస్ట్ 4 years నుంచి మా పాఠశాల సంవత్సరానికి 200,000 తానాకి ఇన్కమ్ తీసుకొచ్చి అనేక మంది, వేల మంది పిల్లలకి తెలుగు నేర్పుతున్న ఆయన ముందులకు రావటం మా అదృష్టం. అట్లాగే రవికిరణ్ మొవ్వా గారు, ఆయన అంతకు ముందర జన్మభూమిలో కానీ ఇట్లో కానీ కొన్ని వందల స్కూల్స్ కి అట్లాగా ఆయన డిజిటలైజ్ చేయటం, అటువంటి సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ వస్తే బాగుంటుంది అట్లాంటి నుంచి ఆయన తీసుకురావడం జరిగిందండి. ఇక మా ఈసీ తీసుకుంటే అశోక్ పల్లా, ఈ పేరు తానాలో అయితే తెలవనాడు లేడండి. కొన్ని వేల మందికి ఏ రోజైనా, ఏ నిమిషమైనా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా సరే ఒక్కసారి ఫోన్ చేస్తే మళ్ళీ ఆడలో ఉన్న మంచి గుణం ఏంటంటేనండి, ట్రెజరర్ గా ఎవ్రీ ఫస్ట్ ఆర్ సెకండ్ మంత్ కి మొత్తం అకౌంటింగ్ మొత్తం BODకి, ఈసీకి అందరికి పంపించేస్తాడు. ఈ పని చేసుకుంటూ తన విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ టీమ్ స్క్వేర్ లో ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ నిమిషం వచ్చినా, మీకు డలాస్ లో జరిగిన అప్పుడు షూటింగ్ దీంట్లో అవ్వచ్చు, నేమిట్టండి అసలు కొన్ని వేల మందికి చేసిన అశోక్ వల్ల నాతో ఉంటాం. నేనున్నాను అక్కడ డలాస్ లో, డౌన్ టౌన్ లో జరిగిన 7 పోలీసులను చంపేసిన ఇన్సిడెంట్ లో మనం అక్కడ ధైర్యంగా వెళ్ళి టీవీ అక్కడ వచ్చాము. అశోక్ కళ్ళతో కూడా క్లీవ్లాండ్ వెళ్ళి మరి ఇంటర్వ్యూ చేశాను లాస్ట్ టైం వెళ్ళి. ప్లీజ్ చెప్పండి. సో ఆయన అట్లాగే మురళీ తాలూరి లాస్ట్ 15 years నుంచి పనిచేస్తున్నాడు, ట్రెజరర్ గా వస్తున్నాడు. ముక్కుసూటి వ్యక్తిత్వం, ఎవరు తప్పు చేసినా క్వశ్చన్ చేయగల ఆయనే యాక్చువల్ గా కోర్టుకు పోయి ఎలక్షన్ పట్టుకొచ్చాడు. అంత ధైర్యం ఉన్న వాడు మాతో ఉంటాం. ఇదండి వంశీ వాసిరెడ్డి, జాయింట్ సెక్రటరీగా. అందరి మీకు న్యూజెర్సీలో ఆ మనిషి తెలవనాడు లేడు, అనేక ప్రోగ్రాంలు చేశాడు, అందరి మనసులో ఇది ఉంది. కానీ ముక్కుసూటిగా మంచి అనుకుంటేనే చేసే వంశీ వాసిరెడ్డి. శశాంక్ యార్లగడ్డ, మీకు హీఈస్ అ నెక్స్ట్ జనరేషన్ కిడ్. స్పోర్ట్స్ కోఆర్డినేటర్ గా ఎన్ని మంచి ప్రోగ్రాంలు చేశాడో మీకే తెలుసు. మళ్ళీ అతను తీసుకురావడం జరిగింది. రజనీ ఆకురాతి గారు అంతకు ముందర ఆర్బీపీగా చేశారు. ఆవిడ్ని చికాగోలో వాళ్ళ అబ్బాయి సినిమా యాక్టర్ గా కూడా చేశాడు, మీ అందరికి తెలిసే ఉంటుంది. అందువల్ల ఆ మధ్యలో గ్యాప్ తీసుకుంది. ఆవిడ మళ్ళీ వెనక రావటం మా అదృష్టం. రజనీకాంత్ కాకర్ల, బే ఏరియాలో టీమ్ స్క్వేర్ అంటే రజనీకాంత్ కాకర్ల ఎన్ని ప్రోగ్రాములు చేశాడో నాకు తెలుసండి. అతను రావటం కూడా ఇది. మాధురు ఏలూరు గారు, ఈవిడ ఏ పదవి లేకుండానే అన్ని చాలా ప్రోగ్రాంలు అంటే సాంస్కృతిక ప్రోగ్రాంలు అనేక ప్రోగ్రాంలు చేసిందండి తానాలో. కోవిడ్ టైంలో ఆవిడ మా టీంకు రావటం ఉదాహరణ. ఆ తర్వాత ప్రదీప్ గడ్డం ఆర్వీపీగా న్యూ ఇంగ్లాండ్ రీజన్ లో ఎన్ని ప్రోగ్రాంలు చేశాడు ఆయనకు తెలుసు. ఆయన మళ్ళీ వెనక్కి రావటం ఇది. శ్రీధర్ కొమ్మాలపాటి, ఆయన స్ట్రెంగ్త్ ఏంటంటే ప్రోగ్రాంలని డిజైన్ చేయటం. ఏ ప్రోగ్రామ్ అయితే బాగుంటుందో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ వీ బ్రింగ్ హిమ్ బ్యాక్ అండి. శ్రీరామ్ అలోకం అనే ఆయన స్పోర్ట్స్ అంటే ప్రాణం పెడతాడండి. ఇదివరకు ఆడేవాడు, ఇక నుంచి ఆడేస్తాడు. అట్లాగే మొన్న కాన్ఫరెన్స్ లో కూడా అక్రాస్ యుఎస్ అన్ని చాట్ల నుంచి ఆడిచ్చి తర్వాత ఫిలడెల్ఫియాలో ఆడిచ్చిన ఘనత ఆ మనిషికే చెందుతుంది. అటువంటి అతన్ని అంటే శశాంక్ చేసిన పనిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడు అనే ఉద్దేశంతో అతన్ని బతిమాలి తెచ్చుకోవటం జరిగింది. ఇది మా కూర్పండి. ఇక రీజనల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారంటే పూర్ణచంద్ర కొండ్రగుంట, మీ ఆ లోకల్ గా ఎంత మంచాడు, ఎన్ని సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాడు అనేది లోకల్ అన్ని కమ్యూనిటీలోని తెలుసండి ఆ మనిషి అంటే. రమేష్ మందలకు, ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి అండి. బాటా ప్రెసిడెంట్ గా కూడా చేశాడు, వేరే బాటా ప్రెసిడెంట్ గా చేశాడు. ఇప్పుడు కాదండి, ఈ డేట్ 2003లో 2007లో కానీ ఇప్పుడు చాలా రోజుల క్రితం చేశారు. మళ్ళీ ఆయన తర్వాత వచ్చి మూవ్ అవటం, నేను అడగంగానే సరే సతీష్ మళ్ళీ సర్వీస్ చేద్దాం, మళ్ళీ పిల్లలు పెద్దలు అయిపోయారులని ఆయన రావటం చాలా ఇది. పరమేష్ దేవినేని మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్
12 years లో ARR కైనా డల్లాస్ లో ఎనహమాలుండి ప్రతి ప్రోగ్రామ్ కి తానే ఇదై నడిపించిన వ్యక్తి ఇవాళ ముందలకు రావటం మా అదృష్టం. మిడ్ అట్లాంటిక్ భాస్కర్ మల్లేని, ఈయన యూజువల్ గా ఎప్పుడైనా మనం ఫిలడెల్ఫియాలో ఆర్ఆర్ని ఎన్నుకుంటామండి. బట్ ఈయన డెల్వర్ వాసి, డెల్వర్ లో కూడా మంచి ఇది అవ్వాలి, ఇతను కూడా బాగా పనిచేస్తాడని కొత్త అతను తీసుకురావటం. అట్లాగే శ్రీహర్ష గరికపాటి ఆల్రెడీ ఎలక్ట్ అయిపోయాడండి. మౌనిక మానుకొండ, ఈవిడ న్యూ ఇంగ్లాండ్ రీజన్ నుంచి లేడీని తీసుకొద్దాం అనగానే ముందరకు వచ్చి మీరు వెళ్ళి చూస్తే ఆవిడ అద్భుతమైన నా సహోదరండి. ఆవిడని తీసుకురావటం. రామకృష్ణ వాసిరెడ్డి గారు న్యూజెర్సీ నుంచి, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాడు గుళ్ళో కానీ ఆటల్లో కానీ, లేకపోతే న్యూజెర్సీలో తెలవని మనిషి అనేవాడు ఉండడు. ఆయన తీసుకురావటం. దీపికా సమ్మిటా గారు, ఆవిడ కూడా న్యూయార్క్ నుంచి లేడీస్ ని అంతకు ముందల సాంస్కృతిక కార్యక్రమం బతుకమ్మ పండుగ వచ్చండి, ఇటువంటి అన్నిట్లోనూ పాల్గొంది, ఆవిడని తీసుకొచ్చాము. విష్ణు జంపాల గారు డెట్రాయిట్ నుంచి అండి, ఆయన కూడా అద్భుతమైన వ్యక్తి, కొత్తగా తీసుకొచ్చాం. శ్రీధర్ ఛావా, ఆయన మా రీజన్ బే ఏరియా నుంచినండి. మొన్న కోవిడ్ టైమ్స్ లో కిట్స్ చేస్తే ఆయన ఇల్లు తలుపులు తెరిచి మన తెలుగు వాళ్ళకి మీకు ఎవరికైనా కోవిడ్ కిట్ కావాలంటే వచ్చి పట్టుకెళ్ళమండి అని అన్నాడు. అంతకు ముందర బాటాలో పనిచేశారు. లాస్ట్ 10-15 years నుంచి బే ఏరియాలో అందరికీ తెలిసిన వ్యక్తి. అట్లాగే శ్రీనివాస్ అబ్బూరి గారు, ఇప్పుడు మీరు కాల్ చేసి ఏదన్నా ఇష్యూ ఉంది సియాటిల్ అంటే ఫస్ట్ కాల్కి ఫోన్ ఎత్తి రెస్పాండ్ అయిన వచ్చారండి. శివా ఛావా, ఒహాయో వ్యాలీ, అద్భుత ఏంటంటే అండి వీళ్ళందరూ లోకల్గా ఆల్రెడీ పనిచేస్తున్నారు, సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారు. అట్లాగే భాన్ ప్రకాష్ గొల్లపల్లి గారు అట్లాంటా రీజన్ నుంచి. సుమంత పుస్లూరు అయితే మీ అందరికి తెలిసే ఉంటుంది, బాటా ప్రెసిడెంట్ చేశాడు. ఈయన ఇంకో రెండో బాటా ప్రెసిడెంట్ అక్కడ మూవ్ అయ్యాడు. ఆర్వీపీగా రావటం. ఆయన వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఆయన చేసిన ప్రోగ్రాములు లాస్ట్ టైం కానీ. ఇంకెంతమంది ఉన్నారండి? ఇంకెంతమంది లాస్ట్ పర్సన్ అండి. ఓకే, అదే తెలుసుకోవడం కోసం. ఏదేమైనా ఇప్పటి వరకు సుదీర్ఘ ఇంటర్వ్యూలో మీ భవిష్యత్ ప్రణాళికలో గతంలో ఉన్న విమర్శలు కావచ్చు, గతంలో ఉన్న తప్పులు కావచ్చు కాకుండా రాబోయే రోజుల్లో మీ ప్రెసిడెంట్ కానీ మీ టీం కానీ ఎలక్ట్ అయితే అన్ని సర్దిద్దుకుంటూ తానా పేరుని నిలబెట్టి, తానాకి ఎటువంటి మంచి పేరు ఉందో ఆ పేరుని కాపాడాల్సిన బాధ్యత మీ పట్ల ఉంది. అలాగే ఇండియా నుంచి కొత్తగా వచ్చే వ్యక్తులు కావచ్చు, తర్వాత ఇప్పుడున్న ప్రోగ్రామ్స్ కాకుండా మీరిచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలని కంపల్సరిగా ఆ టీం వేమూరి సతీష్ గారి నాయకత్వంలో అది పూర్తిగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా అమెరికా నుంచి టీవీ5 కూడా కోరుకుంటుందండి. ఆల్ ది బెస్ట్ అండి. ఒక్కటి యాడ్ చేస్తానండి, మా టీం వ్యక్తిత్వం కూడా మీ అందరికి తెలియపరచాలనుకుంటున్నాను. మీ టీవీ5 ద్వారా మేమంటూ గెలిస్తే అవతల టీంలో ఉన్న పనిచేసే వాళ్ళు కూడా గౌరవంగా వచ్చి తానాలో పనిచేస్తారండి. అవతల టీంలో వాళ్ళు ఎందుకంటేనండి అవతల టీంలో వాళ్ళకి గాడ్ ఫాదర్లు ఉన్నారు బిహైండ్. నేను ఇవాళ పేర్లు చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. మా టీము పనిచేసే టీము, ఈ టీము నైతే రానివ్వరండి వాళ్ళు. సో తానా సభ్యులందరూ మా అందరిని చూసి మీ అందరి కోసం పనిచేసే వాళ్ళని ఎన్నుకోవాలని టీవీ5 ద్వారా మనస్ఫూర్తిగా మీ ఓటు మా టీంకి వేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇందాక చెప్పిన అన్ని పేర్లు, అలాగే ఆపోజిట్ మీ ప్రత్యర్థి టీంలో ఉన్న వాళ్ళందరితో నేను ఇంటర్వ్యూ చేసిన సందర్భం, ప్రతి వ్యక్తులు నాకు పర్సనల్ గా అందరు తెలుసు, నేను ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూలు చేశాను. సో ఏ టీం వచ్చినా ఎస్పెషల్లీ మీరు మీ ఉన్న ఆకాంక్షని ఆశని నెరవేర్చి ఈ తానా ద్వారా మరింత సేవ, తానాకున్న గౌరవ ప్రతిష్టని టీము వేమూరి సతీష్ గారి ఆధ్వర్యంలో గౌరవ మర్యాదలు తానాకి ఎప్పుడు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా అమెరికా నుంచి టీవీ5 కోరుకుంటుందండి. నమస్కారం అండి. ఇది ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వేమూరి సతీష్ గారితో ప్రత్యేక చర్చ.